గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు తే నమః భూమ్నే భవతు మంగళం అని చెప్పి స్వామివారికి
కర్పూర నీరాజనాన్నిచ్చి ఆ శేషహారతిని గరుడాళ్వార్లని అందుకునేట్లుగా చేసి భక్తులందరికీ కూడా ఆ కర్పూర నీరాజనాన్ని దృగ్గోచరం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. వాద్య విశేషాలతో అలాగే వివిధ కళా విన్యాసాలతో ప్రతి బ్రహ్మోత్సవం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తూ ఉంటారు. చాలా వైఖానస భగవత్ శాస్త్రోక్తంగానే కాకుండా శ్రీ వైష్ణవ సంప్రదాయాలన్నింటికో ఒక కూడలిగా ఉండేటువంటిది తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్నన్ని విగ్రహాలు బహుశా ఇంత తక్కువ ప్రదేశం ఉన్నటువంటి చోట అన్ని విగ్రహాలు ఉండటం అనేటువంటిది చాలా అరుదు. ఆళ్వారులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, భాష్యకారులు ఉన్నారు, ఇంకా పరివార దేవతలు ఉన్నారు. అలాగే గోవిందరాజస్వామి వారి ముందుగా కాకుండా ఆ యొక్క ధ్వజస్తంభం పార్థసారథి పెరుమాళ్ళకి ఎదురుకుండా ఉంటుంది. వారికి దక్షిణ భాగంలో గోదామ తల్లి యొక్క దివ్యమైనటువంటి విగ్రహం ప్రతిష్టాపించబడి ఉన్నది. తిరుపతి గోవిందరాజస్వామి వారి ప్రతిష్ఠ 1130 ఫిబ్రవరి 24 చారిత్రకుల యొక్క విశ్వాసం. ఈ శతాబ్దాలుగా తిరుపతి గోవిందరాజస్వామి వారు సత్సంతాన కారకుడిగా ఆయనను భావిస్తూ ఎందరో ఆశ్రయిస్తూ ఉన్నారు. నాటి గోపికలు ఎలా అయితే కడవలతో పాలు వెన్నలు తీసుకువచ్చి అవన్నీ కూడా మధురానగర్లో అమ్మేవారో ఆ విన్యాసాలన్నిటినీ కూడా ద్వాపర యుగపు దైవమైనటువంటి పరమాత్మ కృష్ణదేవుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని గుర్తుకొచ్చేట్లుగా కీర్తిస్తూ ఉన్నారు. గరుడిని వాహనం పైన స్వామివారి యొక్క విలాసం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. కుంకుమాంకిత వక్షాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. లక్ష్మీదేవి యొక్క శిరస్సుకు ఆమె వక్షస్థలానికి తగిలి కుంకుమతో అరుణారుణ వర్ణము కలిగినటువంటి స్వామి పాదములను తన కర కమలాలతో పట్టుకున్నారు గరుడాళ్వార్లు. అందుకే అన్ని దివ్య దేశాల్లోనే కాదు, అన్ని శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో కూడా గరుడ సేవ అని అంటే ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పెరియ తిరువడిగా దీన్ని సంప్రదాయజ్ఞులు కీర్తించడం పరిపాటి. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్యచరిత్ర అని స్వామివారు తెలియజేశారు కనుక తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అనేకమైనటువంటి వాద్యాలు, అనేకమైనటువంటి మంగళ కీర్తనలు, అనేకమైనటువంటి నృత్యాది విన్యాసాలు అన్నీ కూడా వీక్షిస్తూ స్వామి చతుర్భుజుడై అభయ ముద్రతో ఈనాడు విలక్షణంగా వైకుంఠ దేవునిగానే సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అంటే గరుడుని యొక్క సాక్షాత్కారము ఎప్పుడైతే అది కలుగుతుందో అప్పుడు శ్రీహరి అందుపై ఉంటాడు. జ్ఞాన వైరాగ్యములే పక్షములుగా కలిగినటువంటి వాడు గరుడాళ్వార్లు. అందుకే సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్ అనేటువంటి ఆ యొక్క వేద వర్ణనలో కానీ తస్య గాయత్రి జగతీచ పక్షాభవతాం అన్నటువంటి చోట కానీ గరుడు వేదరూపుడుగా, స్వామివారు వేదవేద్యుడిగా వేద ప్రతిపాద్యుడిగా చెప్పబడ్డాడు. యామునాచార్యులు వారు కూడా వేదాత్మ విహగేశ్వర అని కీర్తించి తరించారు.
వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి ఎదదాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు. పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు. ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుక్మతే. తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో 5వ నాటి రాత్రి అత్యంత శోభాయమానంగా గరుడ వాహన సేవ శ్రీకారం చుట్టుకుని ముందుకు సాగుతూ ఉంటే భక్త బృందాలందరికీ కూడా అమేయమైనటువంటి ఆనందం. భగవంతుడు ఎప్పుడూ కూడా పరమ దరిద్రుడికైనా కూడా దర్శనాన్ని ఇస్తాడు. గొప్ప వంశంలో పుట్టడం, అధికారం, చదువు, సంపద అనే వాటి కారణంగా పెరిగిన గర్వం కలిగినటువంటి వాడు ఎదురుకుండా ఉన్నా వాణ్ణి పేరు పెట్టడానికైనా అనర్హుడుగా భావిస్తారు భాగవతోత్తములు. జనైశ్వర్య శృతశ్రీభి యధమాన మదః పుమాన్ నైవార్హత్యభిధాతుం వై త్వామకించన గోచరం. కనుక దాసానుదాసుడిగా ఉండి ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి గరుడ వాహన సేవలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకుంటూ ఉండాలి. శృణ్వతః శ్రద్ధయా నిత్యం
గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది. గరుడ వాహనంపై ఉండేటువంటి ఆ గోవిందరాజస్వామి వారు చతుర్భుజుడు, మహామహిమా అనేటువంటి దానికి నిలువెత్తు రూపం. అటువంటి ఆ దేవదేవుడు మనకు గోచరించినప్పుడు శ్రద్ధగా ఆ గోవిందరాజస్వామి వారి యొక్క లీలలను వినాలి. అలాగే వాటిని నిత్యము వర్ణిస్తూ ఉండేంత దివ్య భావనను పొందాలి హృదయంలో. ఏ ప్రయత్నము అక్కర్లేకుండా అతి తొందరలోనే భగవానుడు వారికి ఆ హృదయంలో శాశ్వతంగా ప్రకటితమవుతాడు. శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది. ప్రవిష్టః కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహాం ధునోతి శమలం కృష్ణః సలిలస్య యథాశరత్. గోవిందరాజస్వామి వారి యొక్క వైభవాన్ని చూస్తూ కర్ణరంధ్రాల గుండా భక్తజనులు అమేయంగా ఈనాడు విచ్చేసి ఉన్నారు. ఆ హృదయ కమలాల్లో స్వామి ప్రవేశించి మాలిన్యం అంటే పాపం ఏదైతే ఉన్నదో శరదృతువులో జలంలోని మాలిన్యాన్ని ఎలా అయితే నిశ్శేషంగా హరిస్తుందో అలా నిశ్శేషంగా వారి పాపాన్ని హరిస్తుంది ఈ భగవత్ కథా శ్రవణం అనేటువంటి ఆ దివ్యమైనటువంటి కైంకర్యం. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. వర్షాకాలంలో నీరు బురదతో ఉంటే ఒకప్పుడు కుండలో కానీ బిందెలో కానీ నీరు పోసి దానిలో ఇండుప గంధము కానీ స్ఫటిక కానీ కలిపితే ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. కానీ మాలిన్యం ఎక్కడుంటుంది? ఆ పాత్ర అడుగునే ఉంటుంది. అలాగే కదిపినప్పుడు ఆ నీటిలో మళ్ళా కలిసిపోతూ ఉంటుంది. శరదృతువులో నదులు, చెరువులు ఇవన్నీ కూడా స్వచ్ఛమవుతాయి. అలాగే తపస్సు, దానము మొదలైనటువంటి వాటి ద్వారా అందరి యొక్క అన్ని పాపాలు పోవు, అవి సశేషంగా ఉంటాయి. అయితే పరమాత్మ ఇలా ప్రత్యక్షమై ఎప్పుడైతే మన మనస్సులో ప్రవేశిస్తాడో అప్పుడే మన మనస్సులో ఉండేటువంటి పాపములన్నీ కూడా నిశ్శేషంగా తొలగిపోతాయి. కనుక ఈ అర్చామూర్తుల యొక్క లేదా ఈ ఉత్సవమూర్తుల యొక్క దర్శనాలు మనం చేసుకుంటామో భగవద్ దర్శనమే మనకు అయింది అనేటువంటి పరమ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే ప్రవిష్టః కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణః సలిలస్య యథాశరిత్. హృదయంలో హరి ప్రవేశించడం చేత శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి భక్తుడికి అవిద్య, అస్మిత, ధనార్జన చెయ్యాలి ఇలాంటి కోరికలు, అలాగే వాటి వల్ల వచ్చేటువంటి క్లేశాలు ఇవన్నీ తొలగిపోతాయి. కనుక ఈ గోవిందరాజస్వామి వారి యొక్క పాదమూలాలను మనం ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎలా అయితే దేశాలన్నీ తిరిగి అలసిపోయినటువంటి వాడు తన ఇంటికి చేరిన తరువాత తన ఇంటిని ఎలా అయితే విడిచిపెట్టడో అలాగా ఈ జీవుడు అనేక శరీరాలను ఆశ్రయించి తిరిగి భగవంతుని సన్నిధానానికి వస్తేనే పరిపూర్ణత చేకూరుతుంది. ధౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం న ముంచతి ముక్త సర్వపరిక్లేశ పాంథ స్వశరణం యథా. కర్మయోగంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ యోగీశ్వరుడైనటువంటి గోవిందుడు నిష్ఠతో సేవించేటువంటి భక్తుల యొక్క భోగములు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకు అనంటే మానవుడు తాను స్వయంగా ఈశ్వరునికి అధీనుడై ఉన్నాడు. భోగములు కూడా ఈశ్వరాధీనములే కదా, అంటే అవన్నీ కూడా మాయే కదా. కాబట్టి అటువంటి స్థితిలో భగవానుడు భోగాసక్తుడు కాడని వేరుగా చెప్పాలా? అంటే తనకు అధీనమైన ఉన్నదానికి తాను అధీనుడు కాడు కదా. భగవానుడు విరక్తుడు కాగా ఆయనను అనుసరించే భక్తుడు కూడా అలాగే చెయ్యాలి కదా. దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్ కో విశ్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రత. కాబట్టి గోవిందరాజస్వామి వారి
పరభక్తి అంటే పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఈనాడు గరుడ వాహన సేవలో పాలు పంచుకుంటున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి వారు అనంటే చాలా ఘనుడని అన్నమయ్య కీర్తించాడు. కొలువ లోపలనున్న కొమ్మలల్లా నవ్వేరు కొలది మీరకమయ్య గోవిందరాజా అని చెప్పి ఆ యొక్క స్వామివారి యొక్క వైభవోపేతమైనటువంటి ఆ వెళ్ళగొడుగుల కింద చేయించుకునేటువంటి గోవిందుని ఆ కైంకర్యాలను ఆయన సన్నుతించారు. పాదములొత్తే ఎట్టి పడతికి నిదువో శ్రీసతికి భూసతికి చేరి కూడగనిదువో అని చెప్పి చిదంబరంలోని గోవిందరాజస్వామిని తిరుపతికి తీసుకువచ్చినటువంటి భక్తురాలు తెల్లయి. ఆ ఆలయాల చరిత్రలను కూలంకషంగా చర్చిస్తే చాలా ఆలయాల్లో ఇలాంటి భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క విగ్రహ రూప వర్ణన మనం చక్కగా చేసుకుని హృదయంలో పదిలపరుచుకున్నాం. ఆబాల గోపాలం కూడా గోవిందరాజస్వామి సేవలో తరించిపోతూ ఉన్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవింద
గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరపు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలకల నేగి వచ్చే గోవిందరాజు అని తాళపాక పదకవులు ఎంత మనోహరంగా అభివర్ణించారో. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడిగల గోవిందరాజు అని చెప్పి కాంతలతో ఆ స్వామి విరాజిల్లుతూ ఉంటాడని, చాలా ఉత్సాహంతో ఉంటాడని, గొప్ప గొప్ప పూదొండల గోవిందరాజుడని, గుప్పేటి వింజామరల గోవిందరాజు అని, ఆ సింగారాల గోవిందరాజుని చూడటం ఏమి భాగ్యమో అంటూ తిరుపతిలోనను తెరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరము లెల్లా గోవిందరాజు అన్నారు. అంటే గోవిందరాజస్వామి వారు తిరుమలలో ఉన్నారు, తిరుపతిలో కూడా ఉన్నారు. అంటే తిరుపతిలో ఉండేటువంటి శయనమూర్తి అయినటువంటి గోవిందరాజస్వామి వారికి తిరుమలలో ఉత్థానుడిగా ఉన్నటువంటి గోవిందరాజ మూర్తికి అభేదాన్ని దర్శించాడు ఈ యొక్క తాళ్లపాక పదకవి. కనుక ఈ వెళ్ళగొడుగుల కింద గోవిందరాజస్వామి వారి యొక్క కమనీయ రూపాన్ని దర్శిస్తూ ఉండేటువంటి భాగవతోత్తములందరూ కూడా ఆ తత్వాన్ని మహత్వాన్ని కొనియాడుతూ ఉన్నారు. సువర్ణవర్ణ మకర తోరణం కింద గురు కిరీటధారి కనకాంబరాలు, మల్లెలు, మొల్లలు ఇలా వివిధ సుపుష్పాలతో చతుర్భుజుడై కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అన్నట్టుగా ఉన్నటువంటి స్వామి రూపము అలా చక్కగా భాసిల్లుతూ ఉంటే అడుగడుగునా కర్పూర నీరాజనాలు అటు గరుడుణ్ణి దాటి స్వామి వరకు వెడుతూ ఉన్నాయి. ఎంత అందమైనటువంటి సన్నివేశం చూడండి. వాహీభవత్ ఖగేశ్వరకర స్రవద అంఘ్రిసరిదంబులకు సురల్ శిరసులగ్గ వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరుల కొలువ కరుణ ప్రత్యక్షమయ్యే భక్తవురజ అంతరంగ వాంఛాప్రదాయి అన్నారు. అంటే భక్తుల యొక్క అంతరంగ వాంఛాప్రదాయి అయినటువంటి గోవిందరాజస్వామి వారు ప్రత్యక్షమయ్యారు గరుడినిపై. బాగానే ఉన్నది. కానీ వాహీభవత్ ఖగేశ్వర కరస్రవద అంఘి సరిదంబులకు అన్నారు. అంటే గంగా విష్ణు పాదోద్భవ కదా, మరి ఆ విష్ణువు యొక్క పాదములు గరుడాళ్వార్ల చేతుల్లో ఉన్నాయి కనుక గరుడుని చేతుల్లోంచి వచ్చేటువంటి గంగకు దిక్పాలకులందరూ కూడా శిరస్సులు ఉంచి నమస్కరిస్తూ ఉన్నారు, భక్తులందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు అని చెప్పి వైజయంతి విలాసంలో సారంగ తమ్మయ్య గొప్ప చమత్కారాన్ని చెప్పాడు. అంటే గరుడ వాహనంపై స్వామి ఊరేగుతూ ఉంటే ఆ వైభవం ఎంత గొప్పగా ఉంటుంది. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్ ఎగసే భీమజవంబున అభ్రవీధికిన్ అని చెప్పి మనకి గరుక్మంతుని వృత్తాంతాన్ని నన్నయ్య గారు తెలుగు భారతంలో చక్కగా అభివర్ణించారు. గరుడు మహావేగుడు, మహాబలుడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి, ఇంద్రాదుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అందరినీ జయించి అమృత భాండాన్ని తెచ్చి తల్లి వినత యొక్క దాస్య శృంఖలాలను త్రుంచినటువంటి మాతృభక్తి పరాయణుడు, అమృతాన్ని తన దగ్గరికి వచ్చి ఉన్నప్పటికీ కూడా
దాన్ని స్వీకరించకుండా స్వామి భక్తిని పొందినటువంటి నిస్వార్థ శక్తి వైనతేయుడు. అందువల్లే మహాబలం, మహావేగం, ధైర్యస్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇవన్నీ కూడా విష్ణు వాహనము అవటానికి ఒక అర్హతలయ్యాయి. ఈనాడు ఆ సౌపర్ణాఖ్యానాన్నే చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. భక్తిగా ఈ యొక్క నృత్య ప్రదర్శన ద్వారా మహిళామణులు బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలఖిల్యుల ఉదయ వరపక్షి కులమునకు ఇంద్రుడై పరగిన యుద్ధతేజుడు ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదులను ఆరంగమృంగిన ఘోరవీరుడు ఇభకచ్చపముల రోహిణి శాఖతో నెత్తుకొని దివివరచిన అనిలవేగి వీగి తన తల్లి దాస్యంబు నీగబూని తడయక అమృతంబు గొనిపోవ కడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడు అతడు నీకు అసాధ్యుండు శతముఖుండా అని గరుడుని యొక్క మహాబలపరాక్రమ విశేషాలను సద్గుణములనేటువంటి ఆ ఉన్నతిని అతన్ని నువ్వు జయించలేవు ఇంద్రా అని చెప్పి చక్కగా చెప్పాడు గురువుగారు బృహస్పతి ఆ దేవేంద్రుడికి. ఎందుకంటే ఈయన పక్షీంద్రుడు కనుక ఆయన యొక్క బలం చాలా గొప్పది. అసలు సౌపర్ణాఖ్యానం విన్నవాళ్ళకి అధిక సంపదలు కలుగుతాయి, పాపక్షయం అవుతుంది, సర్పబాధలు ఉండవు, రాక్షస భయం తొలగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు గరుక్మంతుని గూర్చి ఉత్తర హరివంశంలో నాచన సోముడు మహాద్భుతంగా అభివర్ణిస్తూ భాస్కర బింబానికి ప్రతిబింబమా అన్నంత తేజస్సుతో ఉంటాడని తెలియజేశాడు. అటువంటి గరుడుణ్ణి అధిష్ఠించినటువంటి శ్రీనివాసుడైన గోవిందుని పాదాలను ఆశ్రయిద్దాం, తరిద్దాం. ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు. గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, గొల్లెతలిందరూ కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, తెల్లని కన్నుల తేట చూపులతో, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు. పడతులిద్దరూ పాదాలొత్తగా అడవివాస
ఆడతులిద్దరూ పాదాలొత్తగా అడరివారల కుచములంటుచును. వెడగు మాటలు వేవేలాడుతాను, వెడగు మాటలు వేవేలాడుతాను, కొడుకున్నెను గోవిందరాజు. వెడగు మాటలు వేవేలాడుతాను, కొడుకుంగనేను గోవిందరాజు. ఎన్ని కాడు కదే ఈ దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎన్ని కాడు కదే ఈ దేవుడు. పూవారు వద్దనే ఉండగా జాడువలపులు చల్లుచును. బూడిగ పువ్వారు వద్దనే ఉండగా జాడువలపులు చల్లుచును. వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద, వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందరిని గోవిందరాజు. వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందరిని గోవిందరాజు. ఎన్ని కాడు కదే ఈ దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎన్ని కాడు కదే నిస్తుల దీక్ష కౌస్తుభవక్ష త్రిజగన్మోహన ద్విజరాడ్వాహన హరిజనమర్దన శరణు జనార్దన పంకజనయన వెంకటరమణ అని చెప్పి ఆ వెంకటరమణమూర్తిగా వేషధారి అయినటువంటి ఆయన ఇరువురు భార్యలతో ఆయన నిలిచి ఉన్న సన్నివేశాన్ని కళాకారుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఘనమైన గరుడ వాహనం వెళ్ళగొడుగుల కింద ఆలయ మాడవీధులలో అత్యంత శోభాయమానంగా ముందుకు సాగుతూ ఉన్నది. తత్పురుషాయ విద్మహే సుపర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అని చెప్పి గరుడ గాయత్రి చెప్తూ ఉన్నది. అటువంటి గరుడ గాయత్రి ద్వారా కీర్తింపబడేటువంటి ఈ యొక్క ఆళ్వార్లైనటువంటి మహనీయుని యొక్క వైభవాన్నంతా కూడా చక్కని గానాలతో జానపద గానాలతో నృత్యాలతో అభినయిస్తూ ఉన్నారు గోపికా భక్తితో. ఆనాటి మధురానగరమా లేకపోతే ద్వాపర పట్టణమా అనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావనావేశానికి గురయ్యేట్టుగా చేస్తున్నది గోవిందరాజస్వామి వారి యొక్క ఘనమైనటువంటి గరుడ సేవ. వజ్రంబునకు ఈకవైచిన బలశాలి గజగచ్చపాసిన ఘాతకుండు జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమలాప్తు సారథి గారాబు తమ్ముండు కశ్యపకృత పుణ్య కర్మ ఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్యధౌరేయుడు అహి మృగయా వ్యసనాకులుండు మింటి పాళెంబులేర్చు ముక్కంటి తూపుగరి అని చెప్పి నిపతిత ఆ విధంగా తిమ్మన గారు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము అని చెప్పి కశ్యప మహర్షి యొక్క తప ఫలంగా జన్మించినటువంటి విష్ణు వాహనమైనటువంటి గరుడాళ్వార్లు పక్షి కులంలో చాలా గొప్పవాడని చెప్పి అదేవిధంగా ఆయన యొక్క సోదరత్వం సాక్షాత్తు సూర్యునికి రథసారథిగా లేదా తానే రథముగా ఉండేటువంటి అనూరునితో ముడిపడి ఉన్నదని, అలాగే దుర్లభమైనటువంటి
అమృతాన్ని అవలీలగా ఇలకు తెచ్చినటువంటి ఘనుడని చెప్పి వజ్రాయుధం దేవేంద్రుడు వేస్తే ఆ అమృతహరణ సమయంలో ఒక ఈక వైచినటువంటి బలశాలి అని చెప్పారు. అటువంటి గొప్పవాడైనటువంటి గరుత్మంతుని యొక్క రెక్కల గాలికి సముద్రంలో ఉండేటువంటి నీళ్ళన్నీ ఎగసి ఆకాశం వైపుకు వెడతాయి అని చెప్పి అభివర్ణించారు ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు వారు. ఖనటత్ పయోబ్ధివీక్ష రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఎప్పుడైతే ఆ గరుడాళ్వార్లు సముద్రంపై నుంచి విష్ణువుని ఎక్కించుకుని వెడుతూ ఉంటారో అప్పుడు చాలా సాత్వికంగా ఉంటారు. కానీ పక్షులను, అందులో గరుడ పక్షులను చూస్తేనే పాములు భయపడతాయి. పక్షిరాట్ అయినటువంటి గరుడాళ్వార్లను చూసి ఈ అండజములన్నీ కూడా ఒకదాని కిందకి ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయట. సముద్రము చీలిపోయి ఉంటుందిట. ఆ యొక్క సముద్రాన్ని కూడా విఘాతము కలిగేట్లుగా చేయగలిగినంతటి వేగం కలిగినటువంటి వాడు గరుడాళ్వార్లు. అంతేకాదు ఒక పక్షి ఏ విధంగా అయితే గూళ్ళు కట్టుకోవడానికి చిన్న చిన్న పుల్లలు తీసుకొస్తూ ఉంటుందో అలాగా ఆ గరుడాళ్వార్లు వెళుతూ ఉంటే వనాలలో వెళ్ళేటప్పుడు అక్కడ కూకటి వేళ్లతో నుంచి మహావృక్షములు ఆయనకు పాదాంతికములై వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువంటి గరుడుని యొక్క ఘనతను ఆ గరుడునిపై ఉండేటువంటి దేవదేవుడైనటువంటి గోవిందరాజస్వామిని చక్కగా కోలాటాదులతో కీర్తిస్తూ ఉన్నారు. ఆ గరుత్మంతునిపై ఉన్నటువంటి శ్రీనివాసుడు అడుగడుగునా మంగళ కర్పూర నీరాజనాలను చక్కగా అందుకుంటూ ఉన్నాడు. శేషోద్గీర్ణ విశాలీఢ మధుకైటభశాసినే గోవిందరాజహంసాయ వేదగోపాయ మంగళం. శ్రీమద్గోవిందరాజాయ బ్రహ్మణా గీతకీర్తయే శ్రీభూమిపాణి సంసేవ్య పాదపద్మాయ మంగళం అని చెప్పి ఆ గోవిందరాజస్వామి వారికి ఆ కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉంటే ఆ అభినయాత్మకమైనటువంటి సన్నివేశాలతో మాడవీధులన్నీ కూడా శోభాయమానంగా విలసిల్లుతూ ఉన్నాయి. విద్యుత్ దీప కాంతులతో వెలుగులన్నీ కూడా భువి నుంచి దివికి ప్రసరిస్తూ ఉన్నాయి. గరుడిని యొక్క సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం మొదలైన ఉత్తమ గుణాలు ఎప్పుడూ కూడా సమాజానికి అవి ఆదర్శనీయమైనటువంటివి. అందుకే గరుడ సేవ అంటే ఇంత గొప్ప ప్రచారం, ప్రభావం, ప్రశస్తి ఏర్పడ్డాయి. హృదయానికి భక్తి అనేటువంటిది ఉంటే భగవంతుణ్ణి వహించే శక్తి ఉంటుంది అని చెప్పి భగవంతుణ్ణి భక్తులందరికీ దరికి చేర్చేటువంటి పుణ్య కార్యకర్తగా ఈనాడు గరుడాళ్వార్లు ఉన్నారు. అటువంటి ఆ జగన్నాయకుడైనటువంటి గోవిందరాజు యొక్క పాదపద్మాలను తన హస్తపద్మాలపై ఉంచుకుని ఆ వాహనముగా ముందుకు సాగుతూ ఉంటే భక్తు ప్రపత్తులతో ఆయనను చూసి స్ఫూర్తి పొంది అటువంటి వేషధారణే చేసి ఉన్నారు భక్తులు. అంటే మహావిష్ణువు రూపంలో ఒకరు, గరుడుని రూపంలో కళాకారులంతా ఉన్నారు. కాలసర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం, ఆలస్య వివాహం, సంతాన నష్టం మొదలైన కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో ఈ గరుడ సేవ వల్ల వృద్ధి చెందుతారు. కర్పూర నీరాజనాన్ని మంగళ స్వరూపుడైనటువంటి గోవిందరాజస్వామి వారికి చక్కగా అందిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఇంద్రనీల రుచే పీత వాససే శేషశాయినే భూయాద్ గోవిందరాజాయ పుష్కరాక్షాయ మంగళం అని చెప్పి ఆయనకు మంగళాశాసనం జరుగుతూ ఉంటే ఆబాలగోపాలం ఆ కృష్ణ భక్తిని చూడండి. కృష్ణ వేషధారిగా ఒక బాలకుడు ఉంటే చుట్టూ కూడా గోపికల రూపంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ కృష్ణ భక్తిని కలిగి ఉంటారో అన్ని పాపములు కూడా లోకంలో పోగొట్టుకుంటారు. జనస్య కృష్ణాద్విముఖస్య దైవాదధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య.
ఎవరైతే కృష్ణ భక్తి లేనివారై ఉండి సర్వ పాపవశము వలన అధర్మశీలురై ఆ కారణంగా ఎల్లప్పుడూ దుఃఖాల్ని పొందుతూ ఉంటారో అట్టి వారిని అనుగ్రహించడానికే శ్రీకృష్ణ భక్తులు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు. వాళ్ళే ఇదిగో ఇలాంటి ఉత్సవాదుల్లో విన్యాసాలు ప్రదర్శించి వారి యొక్క భక్తి చేత అందరినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు. ఆ వాద్య విశేషాలు కానీ, ఆ నెత్తిపై ఉంచుకున్నటువంటి ఆ విన్యాసానికి అనుగుణమైనటువంటి చిత్తరువులు కానీ, వీటన్నింటి చేత కూడా భక్తి ఇతోధికం అవుతుంది. ఎందుకంటే ఈ మంగళ వాద్యములతో ఉండేటువంటి కీర్తనలన్నీ స్వామివారికి చాలా ఇష్టం. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నారు. అంటే యోగుల ఎదగదుల్లో స్వామి ఉండడా అంటే ఉంటాడనే చెప్పారు. చింతించే యోగేంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము అని. మరి సౌరమండలంలో ఉండరా అంటే ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని చెప్పారు. మరి అలా ఎందుకు చెప్పారు? నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అంటే స్వామివారి ఉపస్థితి ఎలా అయితే ఇక్కడ ఆబాల గోపాలం తన వేషధారణలతో లేదా గోపికా భక్తితో తన్మయులై ఇలా పరవశించి కలిదోషములను తొలగించుకుంటూ వారందరూ కూడా తనను ఆశ్రయించి ఉంటారో అటువంటి శరణాగతి భక్తి ప్రపత్తి కలిగిన చోట స్వామి పరమ ప్రసన్నంగా ఉంటారని తాత్పర్యం. కనుక స్వామి యొక్క వైభవాన్ని ఆ కథామృతాన్ని అందరూ కూడా ఇలా దర్శించడం వినడం అనేటువంటివి చేస్తే జన్మ మృత్యు జరా భయాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అటువంటి దేవాధిదేవుణ్ణి ఆశ్రయిద్దాం, తరిద్దాం. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. ఈవల నావల సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. పువ్వులనొకతే వేసి ఉంచొకతితో మాట్లాడి దేవర గదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు. పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు. మారు కొనుకతే జూచి
ధర్మములొకతేనంటి తేరినవాడు గదవే తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు ఇట్టె పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు ఇట్టె పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతులా గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతుల దిట్టయైన వాడు గదే తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు సుపర్ణవర్ణో గరుడో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథః సుపర్ణః సువర్ణపర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథః సుపర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో న శుభమాతనోతు. గరుడుని యొక్క బలము, గుణములు, శౌర్యము, ధైర్యము, ఔదార్యము, నిస్వార్థత, నిష్కళంకత, శీల మహత్వము ఇత్యాదులన్నీ కూడా చాలా కీర్తనీయమైనవి. జ్ఞాన విజ్ఞాన శక్తి సామర్థ్యాలు అనుపమానమైనవి. జగద్హితకరమైనటువంటి విశాల హృదయాన్ని కలవాడు. లక్ష్మీ కృపా కటాక్ష పాత్రతను కలిగినటువంటి భాగవతాగ్రగణ్యుడు ఆయన. విజ్ఞాన సంపన్న మతి ప్రసన్న లక్ష్మీ కటాక్ష అంచిత పుణ్యమూర్తి హరిప్రియ వైష్ణవ ధర్మవేది ఖగేశ్వరో న శుభమాతనోతు. అలాంటి ఆ లక్ష్మీ కృపాకటాక్ష పాత్రత, భాగవతాగ్రగణ్యత, ధార్మిక ప్రవృత్తి కలిగినటువంటి ఆయన దయా సంపదను కూడా కలిగినటువంటి వాడు ఆ గరుడాళ్ళు వార్లు. ధర్మ ప్రసంగ ప్రథితాత్మశౌర్య జగద్ధిత అనంత గుణాంబురాశి స్వపక్ష విక్షోత దిక్తటాంత ఖగేశ్వరో న శుభమాతనోతు. కాబట్టి అటువంటి శృతి స్మృతి జ్ఞాన గురుత్వ వైశిష్ట్యాన్ని, సత్యవ్రతత్వాన్ని, వైష్ణవ ధర్మ వేదితను, విష్ణురథాన్ని హృదయంగమంగా మనం గరుడునిలో దర్శించి ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా మాకు గోవిందరాజస్వామి శుభాన్ని చేకూర్చాలి అని చెప్పి సకల దేవతాస్వరూపుడైనటువంటి కలియుగ దైవం గోవిందుడు. అటువంటి గోవిందుడే ఈ తిరుపతిలో ఉన్నాడు అని తాళ్లపాక అన్నమాచార్యులు వారి యొక్క తీర్మానం. కాబట్టి ఎన్నో విధాలుగా దాసుండై, సఖుడై, ధ్వజమై, అలాగే వాహనమై అనేక విధాలుగా ఆ దేవదేవునికి సేవలందించేటువంటి వాడు గరుడాళ్వార్లు. అటువంటి గరుడాళ్వార్లపైన ఈనాడు స్వామి మహనీయమూర్తిని మనం వీక్షిస్తూ ఉన్నాం. సహస్రభాను ప్రతిమోపలౌఘ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతార హారం హరిం తం శరణం ప్రపద్యే. గోవిందరాజస్వామి వారి యొక్క సమున్నతమైనటువంటి ఈ దేవాలయం, హరిత భరితమైనటువంటి ఈ దేవాలయ దీప్తులు
ఎప్పటికీ కూడా భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగిస్తాయి. అటువంటి ఆ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ముకుటాయమానమైనటువంటివి ఈ గరుడ వాహన సేవ, అలాగే రేపు జరిగేటువంటి హనుమద్వాహన సేవ. స్మేరాతశీసూన సమాన కాంతిం సురక్త పద్మప్రభపాదహస్తం ఉన్నిద్ర పంకేరుహ చారునేత్రం పవిత్రపాణిం శరణం ప్రపద్యే. వికసించినటువంటి అగిసెపుతో సమానమైన కాంతి కలిగినవాడు, ఎర్రని తామర పూలను పోలిన పాదములు హస్తములు కలిగినటువంటి వాడు, చక్కని వికసించిన పద్మమును పోలిన నేత్రములు కలిగినవాడు, పవిత్రపాణి అయినటువంటి ఆ గోవిందరాజుని ఈనాడు గరుడాళ్ళవార్లు తన యొక్క హస్తాలలో ఆయన యొక్క పాదపద్మాలను ఉంచుకుని వహిస్తూ ఉన్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి సన్నివేశం. లక్ష్మీదేవికి అలంకారమైన వాడు, జ్ఞాన శక్త్యాది 6 గుణములు పుష్కలముగా కలిగినటువంటి వాడు, శ్రీవత్సమనేటువంటి చిహ్నాన్ని కలిగినటువంటి వాడు, పురాణ పురుషుడు, శంకరుడు మొదలైనటువంటి దేవతల సమూహం చేత నిత్యము నిరతము నమస్కరింపబడేటువంటి వాడు లక్ష్మీనాథుడైనటువంటి ఆ గోవిందరాజస్వామి వారిని చక్కగా ఆశ్రయించి ఆయన యొక్క దివ్య పాదారవింద సేవలో భక్త బృందాలు తరిస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఒక రజోగుణంతో నిండిపోయినప్పుడు అహంకారంతో మందబుద్ధి ఉన్న బ్రహ్మ నుండి మధుకైటభులనేటువంటి రాక్షసులు వేదాలను అపహరించారు. వారిని సంహరించి వారి నుండి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి ఇవ్వడానికి మత్స్య రూపాన్ని ధరించినటువంటి వాడు ఈ మహావిష్ణువే. అటువంటి స్వామివారి యొక్క పాదార విందాలని, వేదవేద్యుడి యొక్క పాదార విందాలను భక్త బృందాలు చక్కగా ఆశ్రయిస్తూ ఉన్నారు. అంతేకాదు స్వామివారి యొక్క ప్రతి అవతారము భువన సమ్మోహనమే, అన్నీ కూడా ధర్మ సంస్థాపనకే. దివ్య ప్రబంధం అంటే ద్రావిడ పంచమో వేద అన్నారు. వేద సదృశమైనటువంటిది, వేదముల కన్నా ఇంకా సులభముగా సరళముగా అర్థమయ్యేట్లుగా ద్రావిడ భాషలో భగవద్భక్తిని అంతా కూడా తెలియజేసినటువంటి వారు 12 మంది ఆళ్వార్లు. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయంగారులు, చిన్నజీయంగారులు గరుడ సేవలో వైష్ణవ గోష్ఠిని కూడా నరుపుతూ ఉన్నారు. ఎంతో పవిత్రమైనటువంటి పాపలవిత్రమైనటువంటి ఈ సన్నివేశంలో భగవంతుణ్ణి చూసి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు భక్త బృందాలు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్త్ హృషీకేశ మహాపురుష పూర్వజ. స్వామి నీకు మంగళమవ్వాలి. సర్వ ప్రాణుల్ని కూడా పోషించి వృద్ధి చేసేటువంటి వాడు, సర్వప్రాణుల యొక్క ఇంద్రియాలను నియమించేటువంటి వాడు, ఆదిపురుషుడవు, సర్వప్రాణులకు నివాస స్థానమైన వాడువు, అపరిమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడువు, ఎటువంటి విషయములందు అభిమానము మొదలైనటువంటి దోషములు లేని సకల కళ్యాణ శుభగుణములు కలిగినటువంటి వాడువు, జ్ఞానము బలముల చేత సర్వాధికుడవు, ప్రళయకాలంలో చరాచర జగత్తును నీలో ఇముడ్చుకోగలిగినటువంటి వాడు, విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు, సకలము తెలిసినటువంటి వాడు, ప్రధానమైనటువంటి దైవము హృషీకేశ, సకల ప్రాణులకు నియామకుడు నువ్వే అయ్యా. అటువంటి నిన్ను వహించినటువంటి గరుడు ఈనాడు నీ శేషహారతిని ముందుగా అందుకుంటూ ఉన్నాడు. విశ్వమే స్వరూపంగా కలిగినటువంటి వాడు స్వామి. ఐశ్వర్యము పరాక్రమము నీ స్వభావము. అంతేకాదు స్వయంగా ప్రకాశించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఈ జగత్తుకంతా మూలమైనటువంటి నీ యొక్క ఈ గరుడ వాహన సేవ పరిపూర్ణమవుతూ ఉన్నది. శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధే కృతార్థోహం కృతార్థోహం కృతార్థా సర్వజంతవః. నేను కృతార్థుణ్ణి, భక్తులు అందరూ కృతార్థులే.
శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా దర్శించినటువంటి వారు కృతార్థులే. అంతేకాదు తెలియకుండా ఈ వైభవాన్ని చూసినటువంటి తిరియక్కులన్నీ కూడా ధన్యతను పొందుతూ ఉన్నాయి. ప్రసీద భగవన్ విష్ణు, ప్రసీద పురుషోత్తమ, ప్రసీద పుండరీకాక్ష, ప్రసీద ఆత్మసాత్కురు. కళ్యాణ గుణపరిపూర్ణుడా, విశ్వవ్యాపీ పురుషోత్తమ, అనుగ్రహించు. పద్మనేత్ర, మమ్మల్ని కటాక్షించి నిన్ను అభయహస్తంతో ఉన్నటువంటి నువ్వు మాకు మంగళాన్ని కలగజేయి అని ఆశ్రయిస్తూ ఉన్నారు. భక్త బృందాలు తరిస్తూ ఉన్నారు. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా, గొల్లెతలనే మనేవు గోవిందుడా. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా, గొల్లెతలనే మనేవు గోవిందుడా. గోవిందుడా హరి గోవిందుడా, గోవిందుడా హరి గోవిందుడా. ఏ పునని సుద్దులెల్ల ఇట్టే యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా. ఏ పునని సుద్దులెల్ల ఇట్టే యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా. ఈ పులని చేతరెల్ల తేటరెల్ల మాయనిదే కోపగించ జల్లదిక గోవిందుడా. ఈ పులని చేతరెల్ల తేటరెల్ల మాయనిదే కోపగించ జల్లదిక గోవిందుడా. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా, గొల్లెతలనే మనేవు గోవిందుడా. గోవిందుడా హరి గోవిందుడా, గోవిందుడా హరి గోవిందుడా.
గోవిందుడా ఈరని శ్రీ వెంకటాద్రిగిరవై శ్రీ సతి తోడ కూడిలోలుడవైతివి గోవిందుడా కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా పాత్రం దేభక్త్యాదిగుణాంద్రప్రవణం వందే రమ్యగామాదరం ముని సమారంభాం నాదయామునమధ్యమావత్వదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం యామాగతత్వదిధనాయ మేనే భగవదోత్తదగే గోవింద పరణం ప్రపద్యే మాతాపితాయ పదయస్తనయా భూతే నియమేణ మదన్మయానామాఖ్యస్తనకులపదే శ్రీమద్వదంగ్రీవళం ప్రణమామి మూర్ధనా పట్టణాదే భక్తిదారయోగివాన్ పరహాళేంద్రమిత్రాన్ దేవత్వరాముదమనే கரவரத்த கொலனேத்தவன் காமக்கொடங்கொடவேந்த உயரன் போல கொடவரத்தாம்புதாமை குருகையர் தரவரத்த கொடனேத்திரே திருடாத்தே சஹதிதருளா போயினே
யோனியுமாய் பிறந்தாய் இமாயோர் தலைவா மேலே கேட்டாருளாய் அடியேன் செய்யும் விண்ணப்பமே நின்ன ஞானவான் பொல்லாய் வழக்கம் அழகுடனே என்னென்ன நேர்மை இனிதா முறாமை உயிரளிப்பான் எல்லையில்லா யோனியுமாய் பிறந்தாய் இமையோர் தலைவா மேலே கேட்டருளாய் அடியேன் செய்யும் விண்ணப்பம் நீர்த்தாட కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు సేయించుకు